హలో హాయ్ ఫ్యామిలీ. ఇంతవరకు అయితే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పైన ఎప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓన్లీ పాండ్స్, ఈ పాండ్స్ ఒకటి యూజ్ చేసేదాన్ని. అది కూడా చాలా తక్కువ సార్లు అనమాట. బట్ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైందనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ట్యాన్ అది వచ్చేస్తుంది, యూవీ రేస్ ఎఫెక్ట్ ఎక్కువ అనమాట. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఓజోన్ పొర ఉంటుంది, దానికి కన్నం పడితే సూర్యకిరణాలు డైరెక్ట్గా వస్తాయని. అలాగా ప్రపంచం మొత్తంలో ఆస్ట్రేలియా మీద ఓజోన్ పొర చాలా డ్యామేజ్ అయిందట. కాబట్టి ఇక్కడ యూవీ రేస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మ్యాండేటరీగా స్కిన్ కేర్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ స్కిన్ డాక్టర్ చెప్పారు. అంటే ఇంతకుముందు ఇక్కడ ర్యాషెస్ అట్లా వచ్చేసినాయి. సో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఎందుకు ఇలా వస్తున్నాయి అని అడిగితే ఆయన జ్ఞానబోధ చేశారనమాట. కాబట్టి అప్పటి నుంచి ఇదిగో కొంచెం క్రీమ్స్ అంటే అదే అప్పుడెప్పుడో పెళ్ళి కోసం 9 months బ్యాక్ కొన్న పాండ్స్ క్రీము వాడడం స్టార్ట్ చేశాను. ఇంకొంచెం ఉన్నట్టుంది. ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం నా మొహం నాకు కనిపిస్తుంది. ఓకే, సారీ అబౌట్ ద మెస్. ఇంతకి అంత మెస్ ఎందుకు ఉంది అని అంటే, లలితమ్మ ఇండియాకి వస్తుంది అనమాట. ఎస్, ఐ ఆమ్ కమింగ్ టు ఇండియా. ఎందుకు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేను, మీకు కూడా సర్ప్రైజే, తర్వాత చెప్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నాను కదా, బట్ 2 days తర్వాత పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంటికి వస్తున్నానని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళకి ఇంకా చెప్పలేదు, ఓన్లీ మామయ్య గారు వాళ్ళకే చెప్పాను అనమాట. సో వాళ్ళకు కూడా సర్ప్రైజ్. అందుకే ఈ వీడియో 2 days తర్వాత పోస్ట్ చేస్తాను. అప్పటికి నేను ఇండియాలో ఉంటాను కాబట్టి. సో ప్రస్తుతానికైతే బయటికి వెళ్తున్నాను, అందుకే రెడీ అయ్యాను అనమాట. బేసిక్గా బయట నుంచి వచ్చే వాళ్ళందరూ ఫారిన్ చాక్లెట్లను తెస్తారు కదా. నాకు చిన్నప్పుడు మా రామలక్ష్మి అక్కయ్య వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. అలా నేను ఇప్పుడు చాక్లెట్స్ మా ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్తున్నాను. ఒకళ్ళైతే స్పెసిఫిక్గా చాక్లెట్స్ తీసుకొని రా వచ్చేటప్పుడు, మా వైఫ్కి చాలా ఇష్టం అని అన్నారనమాట. సో అవి కొనడానికి వెళ్తున్నాను. ఇక్కడ వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. సో తల ఆరడం కూడా కొంచెం కష్టమే. హెయిర్ డ్రయర్ అది ఏమో ఇండియాలో ఉంది, బట్ ఆల్మోస్ట్ హెయిర్ డ్రయర్ అటక్ మీద ఉందనుకోవచ్చు. అది వాడట్లేదు, పెట్టట్లేదు అనమాట. హెయిర్ డ్యామేజ్ అవుతుందేమో అని భయం. అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినాక దాన్ని రికవర్ చేసుకోవడానికి తిప్పలు పడ్డం కన్నా డ్యామేజ్ కాకముందే జాగ్రత్త పడ్డం బెటర్ కదా, అదనమాట. మీకు తెలియదు ఏముంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇది మాత్రమే వేసుకుంటున్నాను. సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్ కదా, అసలే వేరే దేశం. తలస్నానం చేసేటప్పుడు తీసేస్తున్నా, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంది కదా, హెయిర్ అది పట్టుకొని తెగిపోతుందేమో అని భయం అనమాట. ఈజ్ ఇట్ నైస్? పైన ఇంకోటి ఉంది కదా, చూడండి, కనిపిస్తుందా? ఇది దీనికి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి, క్యూట్ కదా, అలా తీసుకున్నా. బట్ ఇది వేరే చోట తీసుకున్నాను, ఇది వేరే చోట తీసుకున్నాను అనమాట. సూర్య గారు, శృతి హాసన్ గారు కలిసి ఒక సినిమా తీశారు కదా, బోధిధర్మ కాన్సెప్ట్తో. సో అది చూసినప్పటి నుంచి నాకు ఇట్లాగా ఇవి కుట్టించుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సో చాలా టైం తర్వాత కుట్టించుకున్నాను. జస్ట్ ఆస్ట్రేలియాకి వచ్చే ముందే ఇవి కొన్నాను అనమాట, అప్పటికప్పుడు వెళ్ళి. ఈ చైన్కి సూటబుల్గా ఉంది అని. యాక్చువల్గా ప్రీ ప్లాన్డ్ అయితే కాదు, వెళ్ళి అక్కడ చూసాము. బట్ నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్ ఉండిందనమాట ఏది తీసుకోవాలి అని. ఈలోపు సూర్య గారు ఇవి చూపించి, ఇవి అయితే సేమ్ ఈ చైన్కి మ్యాచ్ అవుతుంది అని అన్నారు. సో అందుకని అవి కొనుక్కున్నా. ఇయర్ రింగ్స్ బోల్డ్ అని ఉన్నాయి కదా, యాక్చువల్గా నిన్నే వచ్చినాయి, కొనలేదు, ఫ్రీగా వచ్చినాయి అనమాట. మనకి ఎట్లా అయితే అక్కడ మీషో అని చెప్పి యాప్ ఉందో, ఆస్ట్రేలియాలో తేమో అని ఒక యాప్ ఉంది, TEMU, తేమో ప్రొనౌన్సియేషన్ నాకు తెలీదు. సో వాళ్ళు ఏంటంటే, మనం కార్ కొన్నాం కదా, దానికి కవర్స్ అవి పర్చేస్ చేసినందుకు ఫ్రీగా ఏమన్నా ఒక 8 products సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఆ ఫ్రీగా వాడు ఇచ్చిన 8 productsలో
ఇయర్ రింగ్స్ ఒకటి. యాక్చువల్‌గా ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా నేను అంటే ఇంతవరకు నాకు ట్రెడిషనల్ ఇయర్ రింగ్సే ఉన్నాయి. ఇట్లాగా కొంచెం జీన్సుల మీదకి వేసుకునే మోడర్న్‌వి లేవన్నమాట. బాగున్నాయా? ఇప్పుడే వేసుకుంటున్నాను. హోప్ ఇట్ ఈస్ నైస్. ఇవే ఉన్నాయి. మోడర్న్‌వి లేవు. ఓన్లీ ట్రెడిషనల్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ లాంటివి మాత్రమే ఉన్నాయి. మనకు తెలియనిది ఏముంది, ఆబ్వియస్లీ ఆంధ్ర తెలంగాణలో ఉన్నాము అని అంటే బుట్టలు ఇలాంటివి తప్ప కొంచెం మోడర్న్గా జ్యువెలరీ తీసుకోవాలని థాట్ కూడా మనకు రాదు. బట్ ఇక్కడ ఎక్కువగా జీన్సులు అవి వేసుకుంటున్నాను కాబట్టి దానికి సూట్ అవుతాయని చెప్పేసి ఎలాగో ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని ఆర్డర్ పెట్టాను. ఇవి వచ్చినాయి అన్నమాట. బాగుందా? నైస్. ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో ఈ క్యూట్గా చిన్నగా ఉంది కదా హార్ట్ సింబల్, అది పెట్టుకుంటాను. యాక్చువల్గా ఇటుపక్క కూడా కుట్టించాను, బట్ అది క్లోజ్ అయిపోయింది అనమాట. ఇయర్ రింగ్స్ చాలా రోజులు పెట్టకపోయేసరికి హెడ్ వాష్ చేసేటప్పుడు హెయిర్ ఇరుక్కుపోతుంది అని చెప్పి తీసా. తర్వాత కొద్ది రోజులు ఇంట్లోనే ఉన్నాం కదా అని బద్ధకంగా అలా వదిలేశాను. కట్ చేస్తే అవి క్లోజ్ అయిపోయినాయి. ఈ హార్ట్ సింబల్ భలే ఉంది కదా క్యూట్గా. సో ఫైనల్గా రెడీ అయితే అయిపోయాము. ఇదైతే సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట. బాగుంది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము. సో పెట్టుకొని వెళ్దాం, హ్యాపీగా ఫీల్ అవుతారు. పండోరా అని చెప్పేసి కనిపించట్లేదు కదా, పండోరా అనేసి ఇక్కడ బ్రాండ్ అనమాట. మనది గుడ్డి జాతి, కళ్ళజోడు లేకుండా కష్టం. ఈ తేమో యాప్ గురించి నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను క్లియర్గా. ప్రస్తుతానికి లేట్ అయిపోతుంది, వెయిట్ చేస్తున్నారు సూర్య. బయలుదేరామా? వెళ్ళి బయట లంచ్ చేసేసి అట్నుంచి రిమైనింగ్ షాపింగ్ అంతా చేసుకోవాలి. 2 డేస్లో ఇండియా వచ్చేస్తున్నాను. ప్రస్తుతం షాపింగ్కి వెళ్దాం పదండి. చూడండి పేషెంట్ని చూడండి, వెనకాలన్నీ స్ట్రిప్లు వేసుకు తిరుగుతుంది. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ అలా అతుక్కుపోతుంది, వెనకాల అతికిచ్చింది. ఇది కూడా టేములోనే తీసుకున్నాను. ఇది శరవణ భవన్ అని ఇండియన్ రెస్టారెంట్. మీకు తెలియదు ఏముంది, తమిళనాడులో ఫేమస్ కదా. ఇక్కడ ఎవ్రీడే మీల్స్ ఉంటుంది. అంటే రైస్ క్వాంటిటీ బౌల్లో ఇస్తారు, బట్ రిమైనింగ్ కర్రీస్ మాత్రం రీఫిల్ చేస్తారు అనమాట. ఓన్లీ ఫర్ సౌత్ ఇండియన్ మీల్స్. నార్త్ ఇండియన్ మీల్స్కి అయితే రీఫిల్ కూడా చేయరు. సో మేము సౌత్ ఇండియన్ మీల్స్ తినాలి అని అంటే ఇక్కడికి వస్తాం, ఎందుకంటే సూర్య గారు కర్రీస్ ఎక్కువ రైస్ తక్కువ తింటారనమాట. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఫర్ అస్. కార్లోకి ఎక్కే లోపల అక్కడ ఫ్లవర్స్ పెట్టారనమాట తీసుకొని వచ్చి. ఎందుకంటే ఈ రోజుకి 9 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఐ లవ్ యూ టూ. హ్యాపీ 9th month వర్షి కన్నయ్య. శ్రీకాంత్ అనే వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఒకవేళ లిండిన్లో చాక్లెట్స్ సెట్ అవ్వవు అని అనిపిస్తే కాస్ట్కోలో తీసుకోవాలంటే మనకు మెంబర్షిప్ ఉండాలి కదా. సో అందుకని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆన్లైన్ తీసుకొని వెళ్ళామన్నమాట. కాస్ట్కో అంటే మనకి సపరేట్ మెంబర్షిప్ ఉండాలి, దానికి కార్డు, అది ఉంటేనే లోపలికి వెళ్ళి చేస్తారనమాట. సో ఓన్లీ 1 టైమే కదా మనం హోల్సేల్గా పర్చేజ్ చేసేది అని చెప్పి అన్నయ్య వాళ్ళని అడిగితే కార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర, తీసుకొని వెళ్తాను రమ్మన్నారు. సో అందుకని వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక్కడి నుంచి డైరెక్ట్గా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి కాస్ట్కోకు వెళ్ళడమే.
బేసిక్గా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటారు కదా, అట్లా ఫ్యాక్టరీ వాళ్ళే ఇట్లా చాక్లెట్ షాప్ లాగా పెట్టి సేల్ చేస్తారు. రీసెంట్గా ఈస్టర్ కంప్లీట్ అయింది కదా, అందుకని ఎక్కువగా ఈస్టర్ రిలేటెడ్ చాక్లెట్సే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాక్లెట్సే. ఈ మధ్య దుబాయ్ చాక్లెట్ అని చెప్పి బాగా ఫేమస్ అవుతుంది కదా, అది కూడా లిండిన్లో అవైలబుల్గా ఉంది. బట్ చాలా కాస్ట్లీ అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 3000 రూపీస్ ఆ చిన్న ప్యాకెట్. ఇవే చాక్లెట్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో కాకుండా ఊల్వర్త్స్ యాప్లో చెక్ చేసినప్పుడు మనకి ఇంకా డిస్కౌంట్లో వస్తుందని కనిపించింది. అందుకని ఇంకా లిండిన్లో తీసుకోలేదు, డైరెక్ట్గా కాస్ట్కోకి స్టార్ట్ అయిపోయాము. ఇది కాస్ట్కో అనమాట. ఆల్మోస్ట్ ఒక గోడౌన్ లాగా ఉంటుంది, ఐకియా లాగా. అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఇక్కడ. ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయంటే ఏ చాక్లెట్ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్ వచ్చేసింది. అన్ని రకాలు ఉన్నాయి. బట్ వీటిలో కూడా వెతికి వెజిటేరియన్ తీసుకున్నాం అనమాట. అంటే బీఫ్ ఇలాంటివి కూడా ఉంటాయి, అందుకని చెక్ చేసి తీసుకోవాలి. అండ్ ఇక్కడ క్లోత్స్ ఇవి కూడా ఉన్నాయి. బట్ చాలా కాస్ట్లీ అనిపించింది, $61 అంటే. అదే ఇండియాలో అయితే ఒక 2000 పెడితే మంచి జాకెట్ వచ్చేస్తుంది. చాక్లెట్స్ అవి అయితే తీసేసుకున్నా. ఇంకో వేఫర్స్, హెర్షీస్ ఇవి బాగా ఎక్కువ మంది ఇష్టపడతారు. అండ్ కిసెస్ ఇవి ఆల్రెడీ మీకు తెలుసు అనుకోండి. ఆల్మోస్ట్ ఫారెన్ చాక్లెట్ అనగానే గుర్తొచ్చేది ఇదే నాకైతే. సో చాక్లెట్స్ తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ 8000 అయినాయి ఓన్లీ ఈ 4 ప్యాక్స్ ఆఫ్ చాక్లెట్. యాక్చువల్గా ఇంకా తీసుకుందామని అనుకున్నాను, బట్ ప్రైస్ గురించి ప్రాబ్లం కాదు కానీ వెయిటే. ఆల్మోస్ట్ ఇవి మాత్రమే, ఇది 1.5, ఇది 1.5, ఇది 1.5, టోటల్ ఇక్కడే 4.5 kg అయిపోయింది. ఇవి అయ్యో ఇంకో ప్యాకెట్ మిస్ అయిందే. యా ఇక్కడుంది. అమ్మో, అయితే 5 ప్యాకెట్స్ కొన్నాను. ఇగో ఇవి కూడా కొన్నాను అనమాట. ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి, జమ్స్ లాగా బాగుంటాయి. సో ఇక్కడికే 4.5 అయిపోయింది. ఈ రెండు కలిపి 1 kg అనమాట. టోటల్ 6.5 kg చాక్లెట్స్కే అయింది. నాకు వాడు 9 kgs ఇచ్చాడు. ఇంకా బట్టలు ఏం తెచ్చుకోవాలో తెలియదు. ఇట్స్ ఓకే, అక్కడికి వచ్చి మేనేజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇవైతే 6.5 kgs అయిపోయింది కాబట్టి ఇంకా 9 kgs అని అంటే ఒక 2.5 kg ఉంటుంది. ఆ 2.5 kgలో కావాల్సిన బట్టలు ఏమైనా పెట్టేసుకోవడం. పవర్ బ్యాంక్, ట్రైపాడ్ అవన్నీ జీన్స్ పాకెట్లో పడేస్తాను, అంతే. ఇంకా ఇంటికి రాగానే పన్నీర్ ప్రిపేర్ చేసి మంచిగా బిర్యానీ చేసుకొని పన్నీర్ బిర్యానీ తినేసి పడుకోవడమే. తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉన్నారన్నా కదా, వాళ్ళు ఐఫోన్ ఇచ్చారనమాట. మనకు కాదు, యాక్చువల్గా ఏంటంటే GST క్లెయిమ్ చేయాలి, అందుకని చెప్పేసి ఐఫోన్. మీకు తెలుసుగా రీసెంట్గా నేను కూడా ఫోన్ కొనుక్కున్నాను. సో ఆ ఫోన్కి ఈ ఫోన్కి GST క్లెయిమ్ చేయాలనుకున్నాం. బట్ నాది ఆల్రెడీ మోర్ దాన్ 3 months అయిపోయింది కాబట్టి నా దానికి GST క్లెయిమ్ అవ్వదని చెప్పారు. సో ఈ ఫోన్ ఇండియా తీసుకొని వచ్చి GST క్లెయిమ్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడికే బోలెడంత వెయిట్ అయిపోతుంది కాబట్టి ఇంకా క్లోత్స్ అని అంటే ఇంకా అక్కడికి వచ్చినాక బెంగళూరు వెళ్తే మా కిరణ్మయ్ బట్టలు, హైదరాబాద్ వెళ్తే మా వదిన బట్టలతో మేనేజ్ చేయాలన్నమాట. లేదా అక్కడికి వచ్చినాక ఎలాగో మనం షాపింగ్ చేస్తాం కదా, ఆ బట్టలతో మేనేజ్ చేసేయడమే. వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఊరి నుంచి ఎప్పుడొచ్చి బిర్యానీ చేస్తావో కొంచెం చెయ్యి అని అన్నారు, అందుకని చేశాను అనమాట. ఓకే గైస్, మంచిగా బొజ్జ నిండా బిర్యానీ తినేసి బజ్జుంటే పొద్దున్న ప్యాకింగ్ చేసుకోవచ్చు. గుడ్ నైట్.